ఒకే ఒక ఓటమి వైసీపీని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు రాజ్యంగా అధికారం చలాయించారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక నేతలు ఒక్కొక్కరిగా జారుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీని వీడారు. తాజాగా చిలకలూరిపేటలో వైసీపీకి కీలకంగా ఉండే మర్రి రాజశేఖర్ పార్టీని వీడారు. మొదటి నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయుడిగా ఉండే మర్రికి జగన్ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. 2014లో సీటు ఇస్తే ఓడిపోయారని చెప్పి 2019లో సీటు ఇవ్వలేదు. అప్పుడు టీడీపీలో నుంచి వచ్చిన విడుదల రజనీకి సీటు ఇచ్చారు. దానిలో ఆమె గెలిచింది. కానీ తర్వాత ఆమె చేసిన రాజకీయానికి చాలా మంది వైసీపీ నేతలు బలయ్యారు. అందులో మర్రి రాజశేఖర్ కూడా ఒకరు. ఆయనకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చివరికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయినా సంతోషంగా లేరు. 2024లో చిలకలూరిపేట సీటు ఆశించినా దక్కలేదు. పార్టీ ఓడిపోయింది. ఆ తరువాత సైలెంట్ అయిన ఆయన ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి టీడీపీలో చేరే ఛాన్స్ ఉంది. రజనీ ఎఫెక్ట్స్ వల్ల లావు కృష్ణదేవరాయలు లాంటి బడా నాయకులు ఎన్నికల ముందు టీడీపీలో చేరి నరసరావుపేట ఎంపీగా గెలిచి అక్కడ రోల్ పోషిస్తున్నారు. రజనీ వల్ల వైసీపీకి గట్టిగానే డ్యామేజ్ అయ్యేలా ఉంది.